సాధన కోసం 5వ రోజు దీక్షను గంట వేసి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. 30 ఏళ్ల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కళ నెరవేర్చుకునేందుకు గత 10 రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పలుమార్లు పలువురికి వినతి పత్రాలు ఇచ్చిన స్పందించకపోవడం, నాయకులను కలిసిన రేపు మాపంటూ దాటవేసే ధోరణితో వ్యవహరించడం, దీంతో విసుగు చెందిన మేమంతా జర్నలిస్టులమంతా చావో రేవో తేల్చుకుందామనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజుకు నిరసన దీక్ష 4వ రోజు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 5 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టి కొనసాగిస్తున్నాం. జర్నలిస్టులకు గత 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ఈ ఉద్యమ బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా నాయకులు, ప్రభుత్వం వెంటనే మా ఆవేదనను గుర్తించి వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని మేమందరం కోరుకుంటున్నాం. గత 5 రోజుల నుండి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఇళ్ల స్థలాలను కేటాయించే వరకు మా దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టులు గత 5 రోజుల నుండి నిరసన దీక్షలో పాల్గొని అందరూ వివిధ దశల నిరసన తెలిపారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఏం స్పందన రాలేదు. మేము ఇళ్ల స్థలం వచ్చేదాకా ఈ దీక్షలో పాల్గొంటాం. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు రావాలని మా జర్నలిస్టులు మేము కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో పత్రికా ప్రతినిధులు 5వ రోజు నిరాదీక్ష పట్టడం చాలా శోచనీయము, బాధాకరం అనిపిస్తుంది. సమాజంలో వారి న్యాయమైన కోరికలు తీర్చాలని, వెంటనే ప్రభుత్వం తీర్చాలని మేము ఆరోగ్య సంఘ పక్షాన మరియు సామాజిక సేవ పక్షాన కూడా వారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ప్రభుత్వమే ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఎటువంటి సమస్య రాకుండా ఉండేటువంటి సమస్య న్యాయమైన కోరికలు కోరుతున్నారు. కాబట్టి వారికి ఒక ఇల్లు మేము కౌన్సిల్ ఉన్నప్పటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా కోరుతున్నాం. మేము పత్రికా ప్రతినిధులకు తప్పనిసరిగా ఇల్లు కేటాయించాలని కోరుతున్నాము. అప్పుడు ఆర్డీ హనుమంతరావు సార్ ఉన్నప్పుడు కూడా ఇచ్చా చెప్పారు. కానీ చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఎంతోమంది ఇచ్చా అనుకుంటా మరి వాయిదా వేస్తారు. అది బాధాకరం అనిపిస్తుంది మాకు. కానీ పత్రికా ప్రతినిధులు అంటేనే తెలుసుకోవాలి, సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరానికి నేను ప్యానల్ కార్డు ఎటువంటిదో అట్లనే ప్రజాప్రతినిధులు అటువంటి వారు. ఈరోజు ప్రజాప్రతినిధులు రోడ్డు ఉన్నారంటే ఇంకా మనకు శోచనీయం, బాధాకరం మనకు. కానీ బ్రెయిన్ పని చేయకుండా శరీరము కోమలకి వెళ్ళిపోతుంది. అలానే ప్రజాప్రతినిధులు లేకపోతే కూడా మనకు ఉదయం లేస్తే ఛాయ్ లేకుండా ఉంటారు, టీ లేకుండా, భోజనం లేకుండా ఉంటారు. కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా వాళ్ళు కానీ లేకుంటే వెళ్ళడానికి సమాజంతో నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళ న్యాయమైన సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను. స్టార్ట్ చేస్తూ మినీ స్టేడియం జగిత్యాల వాకర్స్ అసోసియేషన్ మినీ స్టేడియం అధ్యక్షుడు మన గౌతమ్ రెడ్డి గారు, మరి మేము సహచర సభ్యులము, వివిధ స్థాయిలో ఉండే మేము మద్దతు సంఘీభావాన్ని తెలియజేయడానికి జర్నలిస్టుల కొరకు ఐక్యత కొరకు తెలియజేయడానికి సంఘీభావం కొరకు రావడం జరిగింది. అంటే ఈ జర్నలిస్టులు గత 30 సంవత్సరాల నుండి నాకు తెలిసి మరి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల గురించి చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది.
గత ప్రభుత్వంలో నుండి కూడా చూస్తున్నాను. మరి ఈ విషయంలో అది న్యాయబద్ధమైంది. జర్నలిస్టులలో చాలామంది కూడా వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ పాపం మా గృహము లేకుండా కిరాయిలకు రెంట్స్కుంటా ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా విధ స్థితిలో ఉన్నారు. ఆ విషయంలో ఆ దిశలోపట ప్రభుత్వం ఆలోచించి వారి న్యాయబద్ధమైన కోరికను మరి తీర్చాలని చెప్పి మరి మేము మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడున్న అదే అనేక మంది సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మరి సత్వరమే నిర్ణయం తీసుకొని ఇంకా నాంచకుండా మరి తొందరగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. హలో, నమస్కారం. అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వరకు ఇంకా 5వ రోజు వరకు ధ్యానం చేస్తున్నారు. ఇళ్ళ స్థలాల కోసం గవర్నమెంట్ సంపర్కం చేసి వీళ్ళకు సహకరించి అందించాలని ఆశగా కోరుతున్నాం. నమస్తే. స్పష్టమైన జీవో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. మరి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మరి ఆనాడు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి కారణమైన ముఖ్యులైన వీరికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ అట్లాగే మా తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ పక్షాన వారికి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ మరి వారికి తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించాలి. మరి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ ఈ ప్రభుత్వ హయాంలో అతి తొందరలోనే ఒక తీపి గుళికలు అందిస్తా అని అన్నారు. తీపి కబురం అందిస్తానన్నారు. మరి ఆ కబురేదో తొందరగా అందించినట్టయితే మరి నా జర్నలిస్టు సోదరులందరూ ఈ నిరాహార దీక్షలు విరమిస్తారు. మరి మొన్న కూడా మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా దీని పట్ల సంఘీభావం తెలిపారు. అట్లాగే సంజయ్ కుమార్ కూడా సంఘీభావం తెలిపారు. మిగతా బీఆర్ఎస్ పార్టీ వారు కూడా సంఘీభావం తెలిపారు. బీజేపీ పార్టీ వారు కూడా సంఘీభావం తెలిపారు. మరి అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అట్లాగే మా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు స్పందించి వీరికి తొందరలోనే జగిత్యాలలో ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేటట్టు చూడాలని మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ పక్షాన అట్లాగే తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ పక్షాన టీబీసీ జేఏసీ పక్షాన కూడా వారిని కోరుతా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. జర్నలిస్టుల ఐక్యత. మోక్షం వెళ్ళడం లేదని భావించి అంబేద్కర్కు, ఇందిరాగాంధీకి విగ్రహాలకు కూడా వినతిపత్రాలు సమర్పించాం. తర్వాత జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి వినతిపత్రాలు సమర్పించాం. అనంతరం గత 5 రోజులుగా నిరవధికంగా నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించి గత 5 రోజులుగా నిరాహార దీక్షను చేస్తున్నాం సార్. జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కొరకు తీస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటిస్తూ మరి రోజు ఈ శిబిరానికి వచ్చిన నాయకులు చూస్తున్నాం. మరి నాయకులు చాలామంది వస్తున్నారు. తప్పకుండా మీ సమస్య పరిష్కారం కావాలని నేను మాట్లాడ కోరుకుంటున్నా. ఎందుకంటే వచ్చే నెల నుండి ఈ కొత్త గృహ పథకాలు స్టార్ట్ చేస్తామని మొన్ననే మంత్రి గారు చెప్పారు. కాబట్టి దానిలో మీకు అవకాశం వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ.